హాయ్ అండి. వెల్కమ్ టు మనసైన కథలు ఛానల్. ఈ ఛానల్‌లో ఒక అద్భుతమైన కథ మీకోసం ఎదురు చూస్తుందండి. ఈ కథ విని మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి సహకరించండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఇలా మంచి కథలు రాస్తూ మీ ముందుకు తీసుకువస్తున్న మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్‌కి తప్పకుండా అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. హరాలు, హరాలు, లేవే, ఇంత బద్ధకం ఏంటే బాబు? కాస్త త్వరగా తిమ్ములు, గుడికి వెళ్ళే టైం అవుతుంది. మీ డాడీ ఏమో పూజ చేయాలి, యాగం చేయాలి అని అంటారు. నువ్వేమో కనీసం పొద్దున లేవడానికి కూడా ప్రయత్నం చేయవు అనే అమ్మ మాటలే సుప్రభాతంగా లేచింది హరాలు అలియాస్ హరిత. అప్పుడే లేచినా కూడా ఏమాత్రం వన్నె తగ్గని అందం తనది. కాటుక దిద్దినట్లు ఉండే తన వాలుకళ్ళు, ముక్కుకు చిన్న ముక్కర, రెండు ఎత్తైన కొండల్లాంటి కనుబొమ్మలు, వాటి మధ్యలో ఉదయించే సూర్యుడిలా ఉండే ఎర్రటి బొట్టు, పై పెదవి మీద ఆవగింజంత పుట్టుమచ్చ ఆమెలో ప్రధాన ఆకర్షణ. అమ్మ మాటలు వింటూనే మెల్లిగా బెడ్ దిగి డైరెక్ట్గా వాష్రూంలోకి దూరింది. అరగంట సేపు స్నానం చేస్తే కానీ తన బద్ధకం వదల్లేదు. తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే హరిత అని. అంత బద్ధకం మరి హరితకి. ఎలాంటి హీరో దొరుకుతాడో చూడాలి. నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో యజ్ఞానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న ఆ గుడికి ధర్మకర్త అయిన పరశురం గారు, ఆయన భార్య త్రివేణి, కూతురు హరిత. ఆలయ ధర్మకర్తగా ఆయన అందరికీ సుపరిచితము. ఆ రోజు చాలా మంచి రోజు రావడం చేత ఇంటిల్లిపాదితో కలిసి యజ్ఞం చేయాలి అని తలుచుకున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్లు ఆలయ ధర్మకర్త అయ్యుండి ఎప్పుడంటే అప్పుడు యజ్ఞం చేసుకోవడంలో తగ్గేదే లేదు. ఆయన ముందుగానే వెళ్ళిపోయారు టెంపుల్కి. భార్య కూతుర్ని నెమ్మదిగా స్నానం అలా పూర్తి చేసుకుని తయారై రమ్మని కారు పంపించారు. త్రివేణి చాలా పద్ధతి గల ఇల్లాలు, కానీ హరితకి మాత్రం చదువులో కూడా బద్ధకం. సరిగ్గా చదవకున్నా బ్యూటిఫుల్గా తయారవడం, స్టైలిష్గా ఉండడంలో, ఖర్చు పెట్టడంలో ఎలాంటి లోటు చేయదు. ఫ్రెండ్స్ ఎక్కువే. ఆర్థోడాక్స్ కుటుంబం అని బయట చెప్పుకున్నా తను తన సరదాలకి అసలు దూరంగా ఉండదు. ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో తెలియకుండా టూర్స్కి అలా వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ వస్తుంది. ఇంట్లో సుబ్బులులా ఉంటూ బయట పబ్బుల్లో తిరుగుతుంది. ఇవేమీ త్రివేణి పరశురాములకి తెలియదు. కూతురు పద్ధతి అది చూసి ఇంకా గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను నా కూతురికి అని పరశురాం అంటూ ఉంటారు. డిగ్రీ 3వ సంవత్సరం పూర్తి కావస్తుంది. ఇక అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడండి అని ఒక మాట అడిగింది త్రివేణి తన భర్తని. ఆయన కూడా తనకు తెలిసిన వాళ్ళకి, తన సర్కిల్లో అందరికీ చెప్పారు, అమ్మాయికి ఏదైనా గొప్ప సంబంధం ఉంటే చూడమని. హరితకి సంబంధాల వేట మొదలయ్యింది. హరిత, పదమ్మా, నాన్నగారు ఎదురు చూస్తున్నారు, యాగానికి టైం అయ్యింది అంటున్నప్పుడే హరిత వస్తున్నానమ్మా అని కిందకి దిగుతుంది. అందంలో ఆ అప్సరస కూడా పనికిరారు. దేవలోకం నుంచి దిగి వచ్చిన ఇంద్రజలా ఉంది హరిత. లేత గులాబీ రంగు ఓనికి లేత లావెండర్ రంగు లంగా బ్లౌజ్ మ్యాచ్ చేస్తూ సీక్వెన్స్గా ఉన్న మెటీరియల్తో డిజైన్ చేయించిన లెహంగా వేసుకుంది. నడుము దగ్గర జానబెత్తుడు స్పేస్ వదిలిపెట్టి కిందకి కట్టింది లెహంగా. ఆ కనిపిస్తున్న నడుముకి దిష్టి తగులుతుందేమో అని సన్నటి బంగారు చైను వేసింది. చేతులకి నిండుగా గాజులు, సన్నటి మెడకి ముత్యాల హారం అదనపు ఆకర్షణ. పై పెదవి మీద పుట్టుమచ్చ దిష్టి తగలకుండా పెట్టిన చుక్కలాగా ఉంది. కింద నుంచి త్రివేణి తన కూతురు అందాన్ని చూసి మురిసిపోయింది. హబ్బా, నా కూతురు అందానికి దానికి తగినవాడు రావాలి అని మనసులోనే దేవుణ్ణి కోరుకుని హరిత కిందకి దిగగానే పదరా త్వరగా వెళ్ళాలి అని బయటికి వచ్చి కారులో కూర్చుంది. అలా అరగంటలో టెంపుల్కి చేరారు తల్లి కూతుళ్ళు. వాళ్ళు వెళ్లేసరికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అలా కుటుంబ సమేతంగా యాగానికి కూర్చున్నారు. యజ్ఞం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. పూర్ణాహుతి సమర్పించారు పరశురం గారు భార్య సమేతంగా. అలా యాగం చేసిన వారం రోజుల్లోపే హరితకి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వైజాగ్లో పెద్ద బిజినెస్ ఫామ్
అండి. అందుకే పంతులు గారు వచ్చి ఫోటో చూపించారు అని భర్తకి ఆ అబ్బాయి ఫోటో చూపించింది త్రివేణి. 6.5 అడుగుల ఎత్తుతో బాగా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు ఆ అబ్బాయి. పరశురాం ఇంప్రెస్ అయ్యాడు అతని అందానికి. చాలా బాగున్నాడు. ఇతని వివరాలేంటో మరి అని ఫోటో వెనక రాసిన వివరాలు కాకుండా తన సెక్యూరిటీని పిలిచి ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయండి. దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. నా కూతురికి నేను ఎలా పడితే అలా, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను అని స్ట్రిక్ట్‌గా చెప్పేసరికి పంతులు గారు కూడా విని, బాబు నాకు మీ గురించి తెలీదా? మీ కూతుర్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో తెలిసిన వాడిని కనుకనే ఇంత మంచి సంబంధం తీసుకువచ్చాను. అబ్బాయికి వంక పెట్టడానికి లేదు. శ్రీరాముడు అంతటి ఘనుడు అని చెప్తాడు. పెద్ద కుటుంబం కూడా ఉంది. మీకు కుటుంబం లేదని బాధపడుతూ ఉంటారుగా. మీ అమ్మాయి అత్తవారి కుటుంబం ఇక మీద మీదే అవుతుంది అని గొప్పగా చెప్తాడు పంతులు. అయ్యా పంతులు గారు, శ్రీరాముడి అంతటి ఘనుడైనా అది రాజ్యం ఏలే వరకు, యుద్ధం చేసే వరకు చాలు. కానీ భార్యను విడిచిపెట్టడం నాకు ఇష్టముండదు. మీకు తెలిసిందే కదా, నాకు ఒక్కతే కూతురు. తనని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. కాలు కందకుండా చూసుకునేవాడు కాకపోయినా తన మీదకి చెయ్యి ఎత్తకుండా ఉంటే చాలు. కష్టం కలిగించకుండా, కంటినీరు పెట్టకుండా చూసుకుంటే అదే 10,000 అని చెప్తుంటే త్రివేణి గారికి కంట వెంట నీళ్లు వచ్చాయి. పరశురాం గారి పేరుకి పరశురాముడిలా కోపంగా ఉన్నా ఆయన మనసు చాలా మెత్తన అనే అక్షరం మరొకసారి రుజువైంది త్రివేణికి. హరిత కాలేజీకి వెళ్ళింది. లైఫ్ చాలా బోరుగా ఉంది అంది హరిత తన ఫ్రెండ్స్తో. అలా అయితే పెళ్లి చేసుకోవే, బోరు కొట్టకుండా మీ ఆయనతో రోజు వర్కౌట్ చేయించొచ్చు అంది హరిత ఫ్రెండ్ ఉషా. చి సిగ్గులేనిదానా, అవే మాటలే అని విసుక్కుంది హరిత. అరే, నేనేం తప్పుగా అన్నానే? పెళ్లి చేసుకున్నాక వర్కౌట్ చేయకుండానే ఉంటారా? ఆ వర్కౌట్స్ రోజుకి ఎన్ని పూటలుగా మారుతుందో కూడా తెలియకుండానే గడిచిపోతుంది. అసలు ఒక్కొక్కరు అయితే మంచం మీద నుంచి దిగనివ్వరట, తెలుసా నీకు? అని అదేదో సీక్రెట్ చెప్తున్నట్లుగా చెవిలో గుసగుసలాడింది ఉషా. అవును, నీకివన్నీ ఎవరు చెప్పారు? నీ బాయ్ ఫ్రెండా? అడిగింది హరిత. ఇవన్నీ చెప్పడానికి ఉండేదే బాయ్ ఫ్రెండ్స్ అంది ఉషా. మరి చేయడానికి ఎవరుంటారు అని సందేహంగా అడిగింది హరిత. భర్త వస్తాడు కదవే అంది ఉషా. అంటే నీ బాయ్ ఫ్రెండ్ని వదిలేస్తావా? గోర్లు కొరుక్కుంటూ అంది హరిత. లేదు, బాయ్ ఫ్రెండ్నే భర్తగా చేసుకుంటా అని నవ్వింది ఉషా. బ్రతికించావే తల్లి, ఇంకా భర్త వేరు బాయ్ ఫ్రెండ్ వేరు అంటావేమో అని హడలి చచ్చిపోయాను. మనం ఎథిక్స్ ఫాలో అవ్వాలి. మన గ్రూప్ అంటే అలా ఉండాలి అని అంది హరిత. అదే రోజు సాయంత్రం హరిత కాలేజీ నుండి ఇంటికి వచ్చాక పరశురాం గారు ఇంట్లోనే ఉన్నారు. హలో డాడీ, ఈరోజు త్వరగానే వచ్చారు, బయట ఏమీ పనులు లేవా అంటూ వచ్చి పక్కనే కూర్చుంది చనువుగా. అదేం లేదురా, నీకొక మంచి సంబంధం వచ్చింది, వాళ్ళ గురించి తెలుసుకుందామని బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఏంటి డాడీ, అప్పుడే పెళ్ళా? అలకగా మొహం పెట్టింది. ఇంకేంటి రా, డిగ్రీ పూర్తి కావస్తుంది, ఇంకా పెళ్లి చేసుకుంటే సరి అన్నారు ఆయన. నేను ఇంకా చదువుకుంటాను డాడీ. అప్పుడే త్రివేణి గారు కిచెన్లోంచి బయటికి వస్తూ, నీకు వచ్చే అత్యవసర మార్కులకి ఈ డిగ్రీ పాస్ అవుతావో లేదో తెలీదు, అలాంటిది ఇంకా పై చదువులు అవసరమా తల్లి? మీ నాన్న కట్టే ఫీజులు బొక్క, అదేదో మీ అత్తగారింటికి వెళ్ళాక చదువుకో, మీ ఆయన దండిగా కడతాడు ఫీజులు అని కొక్కరించింది త్రివేణి. నేను మా డాడీ లిటిల్ ప్రిన్సెస్ని, నాకు ఆషామాషి అబ్బాయి రాడు, సివిల్ రాసిన పెద్ద ఆఫీసర్ వస్తాడు తెలుసా నీకు అని బెదిరించింది తల్లి త్రివేణిని. అబ్బో, ఇది చదువురాని ముద్దని తెలిసినా చేసుకోవడానికి సివిల్స్ పాస్ అయిన అబ్బాయి వస్తాడు మరి అని అంటున్న ఆమెని త్రివేణి, నువ్వు ఆగు, హరాలు నీకు బిజినెస్ మ్యాన్ని చూశానమ్మా, చాలా బాగున్నాడు, మీకు కూడా నచ్చుతాడు, ఒకసారి వెళ్ళి అతన్ని పలకరిస్తావా? పెళ్లి చూపులకి రమ్మని చెప్తాము, కానీ అబ్బాయి ఒకసారి నేను అమ్మాయిని బయట కలుస్తాను అని అన్నాడు, నీ ఇష్టమైతే వెళ్ళిరా అని అన్నారు పరశురాం. సరే నాన్న, వీలు చూసుకుని వెళ్తాలే, తనకి నా ఫోన్ నంబర్ ఇచ్చావా అని అడిగితే లేదమ్మా, ఇవ్వలేదు. సరే, మంచి పని చేశావు అని తన గదిలోకి వెళ్ళింది హరిత. మంచం మీద బోర్లా పడుకుని తన సూపర్ మ్యాన్ని ఊహించుకుంటూ
ఆ సంధ్య వేళకి నిద్రపోయింది. ఫస్ట్ కాఫీ అని ఉన్న బోర్డు ముందు తన స్కూటీ ఆపింది హరిత. హ్మ్. నైస్ కాఫీ షాప్ అని లోపలికి వెళుతూ అన్ని టేబుల్స్ చూసింది. అందులో కార్నర్‌లో ఉన్న టేబుల్ ముందు కూర్చున్నాడు ఒక యువకుడు. ఫోన్‌లో ఏదో చూస్తూ చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఇతన్నేనేమో ఆ అబ్బాయి అనుకుంటూ హరిత అతని ముందుకు వెళ్ళింది. ఎవరినైనా కలిసేటప్పుడు స్పెషల్‌గా ఉండేలాగా రెడీ అవ్వడం ప్రతి అమ్మాయి కోరుకునేదే. కానీ హరితకి అసలు ఆ అబ్బాయి మీద అంతగా ఆసక్తి లేక తల్లి ఎంత చెప్తున్నా వినకుండా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని వెళ్ళింది. పాల నురగలాంటి ఆమె రంగుకి ఆ బ్లాక్ డ్రెస్ చాలా బాగా సూట్ అయ్యింది. ఎక్స్‌క్యూజ్ మీ అన్న ఒక అందమైన స్వరం తనకు అతి సమీపంలో వినిపించడంతో తల ఎత్తి చూశాడు ఆ అబ్బాయి. చూడగానే ఆమె అందానికి మెస్మరైజ్ అయ్యాడు. వెంటనే నిలబడి మిస్ హరిత అని అడిగాడు. అవును, హరితని. మీరు అభిరామ్ కదా? అంటే అభిరామ్ అని చేతిని ముందుకు చాపాడు హ్యాండ్‌షేక్ కోసం. హరిత చిన్న స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏం చేస్తుంటారు హరిత అని మొదలుపెట్టాడు. తర్వాత తన చదువు గురించి అడిగాడు అభిరామ్. హరిత మామూలుగానే మాట్లాడుతుంది. కానీ అభిరామ్‌ని తదేకంగా చూస్తుంది. చూడ్డానికి అందంగానే ఉన్నాడు. కానీ తన మనసుకి నచ్చడం లేదు. కానీ తన నాన్న చూసిన సంబంధం కాబట్టి ఆ మాత్రం మాట్లాడాలని వచ్చింది. అతని మాటల్లోని సౌమ్యం మెల్లిమెల్లిగా తన మనసుకుని చేరినట్లుగా ఫీల్ అవుతూ, ఓకే, పర్వాలేదు అబ్బాయి, మంచివాడిలాగానే ఉన్నాడు అని ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకునే లోపలే, మీ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు అభిరామ్. ఆ మాటలు తన హృదయంలో ఒక సునామీనే సృష్టించాయి. పర్సంటేజ్ ఎందుకు? గొంతులో తడి ఆరిపోతూ ఉండగా మెల్లిగా అడిగింది. అదేంటి? నువ్వు చదువులో ఎలా ఉన్నావో తెలుసుకోవాలి కదా! నీ హైయర్ స్టడీస్ బాధ్యతలు నావే కదా! అన్నాడు. ఇంకా మన పెళ్లి ఫిక్స్ అవ్వలేదు కదా! అంది హరిత. ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే. కేవలం నేను నిన్ను చూడాలని అని అనుకున్నాను. కానీ మీ ఇంటి గురించి, మీ నాన్నగారి గురించి తెలిసాక ఈ సంబంధం వదులుకోవడం అంత పిచ్చి పని మరొకటి లేదు. అలాగే మీకంటే మేము ఒక మెట్టు ఎత్తులోనే ఉన్నాం. మాకు స్టీల్ ప్లాంట్స్ చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇంకా బయట కూడా చాలా బిజినెస్లున్నాయి అంటూ తన గొప్పలు చెప్పుకున్నాడు అభిరామ్. హరితకెందుకో ఆ డిస్కషన్ నచ్చడం లేదు. అతని నుండి పారిపోవాలి అనిపిస్తుంది. చెప్పు హరిత, గట్టిగా అడిగాక ఇక దాచేదేమీ లేని హరిత 60 అని చెప్పింది. ఏంటి 60నా? నిజంగా అదేనా? లేదంటే ఏదైనా జోక్ చేస్తున్నావా అన్నాడు. నేను జోక్ ఎందుకు చేస్తాను? నాకు వచ్చే మార్క్స్ అవే అనేసరికి టేబుల్ మీద 2 చేతులు పెట్టి కుర్చీ వెనక్కి జరుగుతూ గట్టిగా నవ్వాడు అభిరామ్. అతని నవ్వు విని ఆ క్రేఫ్లో ఉన్న అందరూ వాళ్ళిద్దరినే చూశారు. హరిత గుడ్ల నిండా నీళ్లు చేరాయి. తనకెంతో అవమానంగా అనిపించింది ఆ సంఘటన. ఏంటి 60యా? నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 99. 100 ఇవ్వకూడదని కానీ లేకపోతే 100% వచ్చేవి. మా చెల్లి, మా ఇంట్లో ఉన్న అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళే. ఇక నిన్ను అక్కడికి తీసుకువెళ్తే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం అంటే నీకు జీవితాన్ని ప్రసాదించడమే అవుతుంది అని కనీసం హరిత భావోద్వేగాలను గమనించకుండా మాటలు అనేశాడు అభిరామ్. సిగ్గుతో చితికిపోయింది హరిత. అక్కడ ఒక్క క్షణం కూడా ఆమెకి ఉండాలి అని అనిపించలేదు. అభిరామ్ నవ్వుకి ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అన్నట్లుగా లేచి నిలబడి అక్కడ గ్లాసులో ఉన్న నీరు మొత్తం తాగేసి గట్టిగా టేబుల్ మీద అణిచిపెట్టి, మిస్టర్ అభిరామ్, మీరు చదువులో గొప్ప కావచ్చు, కానీ సంస్కారంలో కాదని మన ఈ మీటింగ్ ద్వారా నాకు అర్థమైంది. మిమ్మల్ని చేసుకోవడానికి అందరూ క్యూలో నిలబడే అమ్మాయిలే ఉంటారని అనుకోకండి. నేను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాను. ఎందుకనే కారణం నేను నా తల్లిదండ్రులకి చెప్పుకోగలను. అలాగే మీరు చెప్పుకుంటారా? నేను ఒక అమ్మాయిని దారుణంగా అవమానించాను, సంస్కారహీనంగా మాట్లాడాను, అందుకే తను నన్ను రిజెక్ట్ చేసింది అని మీరు చెప్పుకోగలిగిన నాడు మీరొక మగాడని నేను ఒప్పుకొని మీ పెళ్ళికి కూడా హాజరయ్యి మీ కాబోయే భార్యకి కంగ్రాట్స్ చెప్తాను. అండ్ నాకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. దానికోసం మీరేమి
బాధపడకండి. నేను నీకంటే అందంగానే, నీకంటే సంస్కారం ఎక్కువగా ఉన్నవాడిని, నీకంటే చదువులో టాప్ ప్లేస్‌లో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటాను" అని ఛాలెంజ్ విసిరి ఆ క్రేఫ్ నుండి అడుగు బయటపెడుతుంది హరిత. పుట్టి బుద్ధి ఎరిగాక ఎప్పుడు ఇంత అవమానపరిచింది ఎవరూ లేరు. కాబోయే భర్త కాదు కదా! కనీసం తన పెళ్లికి వచ్చే అతిథిగా కూడా అర్హత సంపాదించుకోలేకపోయాడు అభిరామ్ అనుకుంది హరిత. ఇంటికి వెళ్ళి సరాసరి తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. బయట నుండి త్రివేణి ఎంత మొత్తుకున్నా అసలు డోర్ తీయలేదు. త్రివేణి భయంగా పరశురామ్‌కి ఫోన్ చేసి అమ్మాయి ఇలా గడియ పెట్టేసింది అని చెప్పడంతో ఆయన కూడా వెంటనే వచ్చేశారు ఇంటికి. హరాలు అన్న తండ్రి వాయిస్ వినగానే రివ్వున బయటికి వచ్చి తండ్రి గుండెల్లో వాలిపోయింది హరిత. ఏమైందిరా అంటూ బుజ్జగించారు కూతుర్ని. ఏం కావాలి డాడీ? అతను నా చదువుని ఎంత అవమానించాడో తెలుసా అని అక్కడ జరిగింది పొల్లు పోకుండా పూసగుచ్చినట్లు చెప్పింది హరిత. త్రివేణి గారికి కూడా చాలా బాధగా అనిపించింది. ఒక్కగానొక్క కూతురు అని చిన్నప్పటి నుంచి గారాబం చేసి చదివించినా చదవకున్నా చూసి చూడనట్లు వదిలేసినందుకు తను పెద్దయ్యాక ఎంత అవమానాల పాలు అవుతుందని అప్పుడు గ్రహించినందుకు చాలా బాధపడ్డారు ఇద్దరు. పోనీలేరా, ఇది కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది, నువ్వు ఊరికే బాధపడకు అని ఆమె కన్నీరు తుడిచి గుండెల్లో దాచుకున్నాడు తన కన్న తండ్రి. త్రివేణి గారు ఆ మాటకి స్తబ్దుగా ఉండిపోయారు. ఈసారి పంతులు గారికి చాలా గట్టిగా చెప్పాలి తన గురించి, తన చదువు గురించి అని నిర్ణయం తీసుకున్నారు. అలా సాయంత్రం అయ్యేసరికి ఫ్రెండ్స్ ఫోన్ చేశారు హరితకి. ఎక్కడున్నావని. ఇంట్లోనే ఉన్నాను, మూడ్ బాగాలేదు అని చెప్పేసరికి ఫ్రెండ్స్ అందరూ అలా బీచ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటున్నాం, వస్తావా అని అడిగారు. ఈ మూడ్లో నుంచి డైవర్ట్ కావాలి అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళక తప్పదని అనుకున్న హరిత ఓకే చెప్పేసింది ఫ్రెండ్స్కి. అలా జీన్స్ టీషర్ట్ వేసుకుని తన ఫ్రెండ్స్ పంపిన లొకేషన్కి స్టార్ట్ అయింది స్కూటీలో. ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పకుండానే వెళ్ళిపోయింది. తన మనసు అంత అలజడికి గురైంది. మొదటిసారి కలిగిన ఆ అలజడి తను అంత ఈజీగా తీసుకోలేకపోయింది. ఆ అవమానాన్ని ఫ్రెండ్స్తో ఉంటే కాస్త విషయం డైవర్ట్ అవుతుంది అనేసి వాళ్ళు పంపిన లొకేషన్కి చేరుకుంది. అరగంటలో పార్టీ ఏరియా అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో చాలా కాంతివంతంగా మెరుస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలు అక్కడ వేలాడుతున్నట్లుగా రంగురంగుల బల్బులతో దేదీప్యమానంగా ఉంది. చాలామంది పార్టీ చేసుకుంటున్నారు అక్కడ. వీళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు అని పాకెట్లో నుంచి ఫోన్ తీసి కాల్ చేయబోతూ ఉంటే ఒక దృఢమైన భుజం తన భుజాన్ని తాకింది. ఇద్దరు చూసుకోలేదు అనుకోకుండా జరిగిన ఆ సంఘటన. ఆ అదురికి హరిత వెంటనే ఫోన్ కింద పడిపోతూ ఉంటే ఆ పొడుగారి వ్యక్తి సడన్గా ముందుకు వంగి పడిపోతున్న హరిత ఫోన్ తీసి పట్టుకున్నాడు. వెంటనే తన చేతిలో ఆ ఫోన్ పెట్టేసి ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఆ అబ్బాయి భుజం తన భుజానికి తాకిన చోట నొప్పి పుట్టింది. అబ్బా, ఎంత నొప్పిగా ఉంది, ఏదో ఐరన్ రాడ్ తాకినట్లుగా. అసలు ఎవడు వీడు అని వెనక్కి తిరిగి చూసేసరికి అతను అప్పటికే ఆ పార్టీ ఏరియా దాటేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈడియట్, కనీసం సెన్స్ లేకుండా సారీ కూడా చెప్పకుండా వెళుతున్నాడు అని తిట్టుకుని తన ఫ్రెండ్స్ ఉన్న దగ్గరికి వెళ్తుంది. ఫ్రెండ్స్ అంటే కేవలం తనతో చదువుకునే అమ్మాయిలే అనుకున్న హరితకి అక్కడికి వెళ్ళేసరికి బాయ్స్ కూడా ఉన్నారని అర్థమైంది. ఆ గుంపులో తనను డైలీ టార్చర్ పెట్టే దిలీప్ కూడా ఉన్నాడని తర్వాత గ్రహించింది. దిలీప్ చాలా నర్వస్గా ఉన్నాడు. ఈ పార్టీ తనే అరేంజ్ చేశాడు. ఎవరికీ తెలియకుండా ఖచ్చితంగా ఈ పార్టీకి హరితని రప్పించాడట. అందరి ముందు కార్నర్ చేసి ప్రపోజ్ చెయ్యాలి అని అతని తపన. ముందు నుండి అతని హింట్స్ అర్థమైన హరిత ఎప్పటినుంచో దూరంగానే ఉంది. కానీ దిలీప్కి మాత్రం హరిత వెనకున్న ఆస్తి పట్ల చాలా ఆసక్తి కలిగింది. అందుకే హరితని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో తిష్ట వెయ్యాలి అని పెద్ద ప్లానే వేశాడు. హరిత ఫ్రెండ్ ఉషా హరిత ఎదురుగా వెళ్ళి రిసీవ్ చేసుకుంది. ఏంటి ఇంత లేట్, ఆ పార్టీ ఎప్పుడో స్టార్ట్ అయింది అని అంది. అసలు ఏం పార్టీ, ఎందుకు చేస్తున్నారు అని అడిగింది హరిత. ఊరికే ఫ్రెండ్స్, అలా అందరం కలుసుకుందామని అనుకున్నాం, అందుకే ఇలా అరేంజ్ చేశాం అని చెప్పి మెల్లిగా సాఫ్ట్ డ్రింక్స్ టేస్ట్ చేయడం స్టార్ట్ చేశారు.
అక్కడికి వచ్చాడు దిలీప్. హరిత అని పిలిచాడు మెల్లిగా. పక్కకు తిరిగి చూసిన హరితకి దిలీప్ కనిపించాడు. ఏంటి దిలీప్, ఇక్కడ కూడా నన్ను వదలవా? కాసేపు ఎంజాయ్ చేయి నువ్వు. రోజు నీ రచ్చ తట్టుకోలేకపోతున్నాను అని అంది. ప్లీజ్ హరిత, యాక్సెప్ట్ మై లవ్. ఎందుకు? నేను బాగోనా? నేను అందంగా లేనా? నాకు ఆస్తి లేదా? నువ్వు నన్ను వద్దనుకోవడానికి గల కారణం ఏముందో ఒక్కటి చెప్పు అని అడిగాడు. అందము, ఆస్తి ఇవన్నీ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని నేను పెళ్లి చేసుకోవాలా? నాకంటూ ఇష్టాలు ఉండవా? నన్ను గౌరవించేవాడు కావాలి అని చిత్కారంగా చూసింది దిలీప్ని. అప్పటికే తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్తో దిలీప్కి తిక్క రేగింది. అవునా? రెస్పెక్ట్, యు వాంట్ రెస్పెక్ట్? ఎందుకు? నువ్వు చేసే షాపింగ్లకా, లేకపోతే నీ చదువుకా? దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలి? కేవలం మీ నాన్న వాళ్ళ వల్లనే నీకు రెస్పెక్ట్ దొరుకుతుంది అన్న విషయాన్ని మర్చిపోకు. నువ్వేదో పెద్ద గొప్ప మనిషి అని ఎవరు రెస్పెక్ట్ చేయరు. కనీసం నీ చదువు వలనైనా నువ్వు రెస్పెక్ట్ పొందావా అని అనేసరికి తిక్క లేచింది హరితకి. ఏంట్రా, ప్రతి ఒక్కడు నా చదువు గురించి మాట్లాడుతున్నాడు? మా నాన్నకి లేని బాధ మీకేంటి? మీరు ఏమైనా నన్ను చదివిస్తున్నారా అని ఒంట్లోని బలాన్ని అంతా కూడదీసుకుని తన చేతిని గట్టిగా పిడికిలి బిగించి దిలీప్ గారి పొట్టలో పొడిచింది హరిత. వాడు అప్పటికి అప్పుడే తాగింది మందంతా కక్కేసుకుని పడిపోయాడు. లేకపోతే వేషాలు వేస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కరికి నా చదువు గురించే కావాలట. ఏ, నాకేం తక్కువ? మిస్ ఇండియాకి ఏ మాత్రం తగ్గిపోని అందం నాది. నా అందం చూసి, నా మనసు చూసి, మా నాన్న ప్రతిష్ట చూసి పెద్ద ఆఫీసర్ వస్తాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి అని ఛాలెంజ్ చేసింది. దిలీప్ ఫ్రెండ్స్ అతన్ని పక్కకు తీసుకువెళ్ళి ఫేస్ వాష్ చేసి కాసేపు కూర్చుని పెడితే కానీ అతను సెట్ అవ్వలేదు. దానికి ఎంత పొగర్రా! దాని పొగర అణచాలి. ఈ రాత్రికే మీరు నేను చెప్పిన పని చేయండి అని వాళ్ళందరికీ ఏదో ఆజ్ఞలు జారీ చేశాడు. రే, మళ్ళీ ఇంకా మన స్టడీస్ కూడా పూర్తి అవ్వలేదు. ఇందులో ఇరుక్కుంటే ఇబ్బంది పడతామేమో అనేసరికి లేదు లేరా, ఏమీ అవ్వదు, మాకు తెలిసిన వాళ్ళే అని అప్పటికప్పుడు ఒక డ్రింక్ గ్లాస్లో ఎవరో చూడకముందే ఏదో కలిపాడు దిలీప్ చాలా కోపంగా. ఆ గ్లాస్ హరితకి వెళ్ళేలా చేశాడు. ఇదేమీ తెలియని హరిత ఆ గ్లాస్ హాఫ్ డ్రింక్ తాగేసింది. తాగేసాక కళ్ళు తిరుగుతున్నట్లు అవుతూ ఉంటే అదే విషయం చెప్పింది. ఉషా, నాకేంటో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని. ఆ మాటకి భయపడిపోయింది ఉషా. ఇక్కడ ఏమైనా హరితకి జరిగింది అనుకో, ఖచ్చితంగా పరశురామ్ గారు నిజంగా పరశురాముడు అయిపోతారని, గొడ్లతో అందరినీ నరికి పడేస్తాడు అని అనుకుంది ఉషా. హరాలు, పదవే ఇంటికి వెళదాం అని ఉషా హరితని తీసుకుని పార్కింగ్లోకి వచ్చేసింది. పార్కింగ్ అంతా నిర్మానుష్యంగా చీకటిగా ఉండడం ఎవరూ గమనించలేదు. వాళ్ళందరినీ వెంటాడుతున్న దిలీప్, అతని బృందం ఇద్దరిని చుట్టుముట్టారు. హరిత కళ్ళు సగం తెరిచి సగం మూర్చి స్పృహలో లేనట్టుగా ఉంది. ఉషా మాత్రం వాళ్ళందరినీ చూసి, ఏ దిలీప్, పక్కకు జరగండి, హరితకి బాగాలేదు, మేము ఇంటికి వెళ్ళాలి అని అంది. అవునా, ఎక్కడికి వెళ్తావే? ఈరోజు మీ ఇద్దరి పని నా చేతుల్లో. ఆంఫర్ట్ అని అరచేతితో ఊది దగ్గరికి వచ్చాడు. ఇది నన్నే అవమానిస్తుందా? ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అవమానించింది. నేనేమంతా ఆవారాగాడిలా కనిపిస్తున్నానా? నాకు కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏదో కాస్త అందంగా ఉంది కదా అని మోజు పడితే తెగ ఫోజు కొడుతుంది అన్నాడు దిలీప్. అతని ఉద్దేశం అర్థమవడంతో ఛీ, నువ్వే మనిషివిరా వెధవా అని వాళ్ళని ఎదుర్కోబోయింది ఉష. కానీ వాళ్ళ పశుబలం ముందు వీళ్ళు ఎక్కడ సరిపోతారు? ఉషకి ఏం పాలుపోవడం లేదు. హెల్ప్, హెల్ప్ అని గట్టిగా అరిచింది. దిలీప్, అతని బృందం పగలబడి నవ్వారు. రే, వెళ్ళిపోండి, లేదంటే మీ కాళ్ళు చేతులకి గ్యారంటీ లేదు. నా హీరో వస్తాడు, మిమ్మల్ని డిష్యూ అంటాడు అని చేతుల్ని ఫైటింగ్ చేస్తున్నట్లు కదిపి మళ్ళీ ఉషా మీద వాలిపోయింది హరిత. ఓహ్ గాడ్, ఇప్పుడు దీని ఎలివేషన్స్కి వీళ్ళకి ఎక్కడో కాలుద్ది కదా అని ఉష బెంగపడుతూ ఉండగానే ఎక్కడి నుండి వచ్చాడో కానీ 6 అడుగుల బుల్లెట్లా ఉన్న డాషింగ్ పర్సనాలిటీ వచ్చి దిలీప్ దవడ మీద తన పిడికిలి కనెక్ట్ చేశాడు. అక్కడ ఎముకలు విరిగినట్లు ఫట్ అన్న సౌండ్ వచ్చింది. కాళ్ళు 2 గాల్లోకి లేపి చుట్టూ తిరిగి అందరినీ పడగొట్టాడు. ఉష అయోమయంగా చూస్తూ ఉండగా మత్తుగా ఉన్న
కళ్ళతోటి ఆ ఫైటర్ని చూసిన హరిత ఉషా భుజం మీద నుండి లేచి, హే నా హీరో వచ్చేసాడు, కొట్టు బాగా కొట్టు, డిష్యూమ్ డిష్యూమ్ అని యాక్టింగ్ చేస్తూ కనిపించింది. ఒసే ఆ నోరు ముయ్యవే అని కంగారుగా ఉన్న ఉషని పక్కకి నెట్టిన హరిత ఆ ఫైటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది. ఆ హఠాత్ పరిణామానికి శిలాప్రతిమలా నిలబడ్డాడు ఆ ఫైటర్. సూర్యతేజ, హే నా సూపర్ మ్యాన్ వచ్చాడు అని కౌకిలి గట్టిగా బిగించింది హరిత. తల బాదుకుంది ఉష. దిలీప్ అతని గ్యాంగ్ ఆ దెబ్బలు తట్టుకోలేక కాళ్ళకి పని చెప్పారు. సూర్య మాత్రం ఆ హరిత ఇస్తున్న మెత్తటి కౌగిలిలో నలిగిపోతూ హాయిగా ఫీల్ అవుతున్నాడు. హరిత తన మునివేళ్ల మీద నిలబడి తల పైకి ఎత్తి సూర్య చెంపకి ముద్దిచ్చింది. షాక్తో నిలుక్కుపోయాడు సూర్య. సారీ సార్, అలాగే చాలా థ్యాంక్స్ కూడా. మీరు వచ్చారు కాబట్టి పరిస్థితి ఇలా ఉంది, లేదంటే అమ్మో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని ఇంకా తగ్గని గుండె దడని అదుపు చేసుకుంది ఉష. హరిత మాత్రం సూర్య దృఢమైన ఛాతిని మెత్తటి పాన్పులా భావించి హ్యాపీగా అక్కడే సెటిల్ అయిపోయింది. ఉషకి ఏం చేయాలో అర్థం కాలేదు. సూర్య తన చూపులు కిందకి వాల్చాడు. అగరు అగరు పొగలాంటి అందమైన తన జుట్టు గాలికి ఎగురుతూ హరిత మొహాన్ని దాచేస్తుంది. నల్లటి మేఘాలలో దాగిన చందమామలా అనిపించింది హరిత మొహం. తన మునివేళ్లతో సుతారంగా ఆ ముంగరులను తీస్తూ ఉంటే ఉష వచ్చి, సార్ మేమింకా ఇంటికి వెళ్తాము అని అడిగింది. ఎలా వెళ్తారు అన్నాడు సూర్య. నా స్కూటీలో అని ఆన్సర్ చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా సేఫ్టీ లేకుండా వెళ్తే ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని మేము డ్రాప్ చేస్తాం అని ఎవరికో కాల్ చేశాడు సూర్య. వెంటనే పోలీస్ జీప్ వచ్చింది. అక్కడికి ఉష అరచేతులు నోటికి అడ్డం పెట్టుకుని ఆశ్చర్యపోయింది. మీరు పోలీస్నా? కొత్తగా వచ్చిన ఏసీపీ సూర్యతేజ అని పరిచయం చేసుకుని గెటిన్ అని జీప్ ఎక్కమన్నాడు అతను. సరే, ఇంత రాత్రి జీప్లో అమ్మాయిలం వెళితే చూసేవాళ్ళు వేరేగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అనగానే ఆలోచించిన సూర్య కారు తెప్పించాడు. హరిత సూర్యని పట్టుకుని వదలట్లేదు. ఆమె ఎంగిలి స్పర్శ ఇంకా బుగ్గ మీద తడిగానే తగిలింది సూర్యకి. ఉషకి చాలా ఇబ్బందిగా అనిపించింది. సారీ సార్, మీకు చాలా ఇబ్బందిగా ఉండి ఉంటుంది, కానీ మా హరిత ఇలా ఎప్పుడూ చెయ్యదు, దానికి ఏదో ఇచ్చి చచ్చారు ఆ విధవలు, ప్లీజ్ మీరు మరోలా అనుకోకండి అని బతిమలాడుతూ ఉంటే సూర్యకి నవ్వొచ్చింది. అప్పటికే ఆగని హరిత చేష్టలకి ఇద్దరిని కూర్చోబెట్టబోయే అడ్రస్ చెప్పమని అన్నాడు. కానీ హరితని కారు వెనక సీట్లో కూర్చోబెట్టబోతూ ఉంటే సూర్యని కూడా లాగేసింది. ఇంకా ఉషని ముందు కూర్చోమని హరిత పక్కన సెటిల్ అయ్యాడు సూర్య. గమ్యం త్వరగా రావాలి అని ఒకరు అనుకుంటే రావద్దు అని మరొకరు అనుకుంటూ ఉండగానే హరిత ఇల్లు వచ్చేసింది. ముందుగా ఉష దిగి వెనక వాళ్ళ కోసం ఎదురుచూసింది. సూర్య హరితని దించగానే మళ్ళీ అతన్ని అల్లుకుపోయి, నువ్వు కోపంలో ఉన్నప్పుడు చాలా హాట్గా ఉంటావు, ఐ లవ్ యూ హీరో అని తన పెదవులు మరొక్కసారి అతన్ని గరుకైన చెంపకి తాకించింది. నిగ్రహం ఉన్న విగ్రహంలో నిలబడ్డ సూర్య తన మనసులో ఒకే మాట పదే పదే జపించాడు, రాక్షసి అని. ఆ ఇంటిని ఏరియాని గుర్తుపెట్టుకుని వేగంగా తన బంగ్లాకి వెళ్ళి ఒంట్లో చేరిన వేడి మొత్తం చల్లబడేలా షవర్ స్నానం చేసి ఆ తడి బట్టలలోనే ఉన్నాడు. హరిత శరీర పరిమళం తనని విడిచిపోవడమే లేదు. తను అన్న మాటలు వింటే ఆమెకి తను తెలుసు అనే అర్థం వచ్చేలా ఉన్నాయి. కోపంలో హాట్గా ఉంటావు అని మెత్తటి పెదవుల స్పర్శ తనని వీడిపోవడం లేదు. తెల్లారి నిద్రలేచిన హరిత శరీరం చాలా బరువుగా ఉంది. తల మీద సుత్తితో కొట్టినట్లుగా ఒక్కటే నొప్పి. ఆ రాత్రికి ఉష కూడా హరితకి తోడుగా అక్కడే పడుకుండిపోయింది. పక్కన ఉషని చూసి అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఇది వరకే గుర్తు వచ్చింది. మమ్మీ తల పగిలిపోతుంది, కాఫీ అని తలని 2 దిండ్ల మధ్యలో పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుని బెడ్ అంతా పొర్లు దండాలు పెడుతుంది హరిత. రాత్రి కూతురు వచ్చిన పొజిషన్ తెలిసిన త్రివేణి 2 స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని పైకి వెళ్ళి కాఫీతో పాటుగా 4 అక్షంతలు వేసి కిందకి వచ్చి పంతులు గారికి ఫోన్ చేసి తను చెప్పాలి అనుకున్నది చెప్పేసి పెట్టేసేసరికి ఫ్రెష్ అయి కిందకి వచ్చారు ఫ్రెండ్స్ ఇద్దరు. రాత్రి తాలూకా ఎఫెక్ట్ ఇంకా పోలేదు అని అప్పుడే తగువు పెట్టుకోలేదు త్రివేణి. టిఫిన్ తిని
క్యారమ్స్ ఆడుతూ ఆ రోజుని పక్కకి తోసేశారు. హరితకి సూర్యతో జరిగిన మూమెంట్స్ గుర్తులేదు. మరో రోజు పరశురామ్ గారు వచ్చి, తల్లి నీకొక మంచి సంబంధం చూశాను. నీకు పర్ఫెక్ట్ జోడీ అవుతారు. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పగానే హరిత మనసు కలత చెందింది. ఇంకో సంబంధమా? వాడు వచ్చి ఎలా అవమానిస్తాడో అనుకుని కాలేజీకి వెళ్ళింది. దిలీప్ అతని గ్యాంగ్ కనిపించలేదు. తన కళ్ళకి పోనీ వెధవ సంత అని వదిలేసి లాస్ట్ ఎగ్జామ్కి ఈసారి చాలా సీరియస్గా ప్రిపరేషన్లో పడింది. మరునాడు పెళ్లి చూపులు. లేత మామిడాకు రంగు చీరలో ముద్దుగా పేరుకు తగ్గట్లుగా ఉన్న హరితని చూసిన అందరిలో సంతోషం. బాబు సూర్య, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలి అంటే అలా కూర్చోండి అని అంటున్న తండ్రి మాటలకి తన తలని నెమ్మదిగా ఎత్తి చూసింది హరిత. ఎదురుగా తను ఎప్పటి నుంచో టీవీలో పేపర్లో చూస్తూ ఒక హీరోలా సూపర్ మ్యాన్లా క్రష్ ఫీలింగ్ అవుతూ ఉన్న ఏసీపీ సూర్యతేజ కనబడగానే కళ్ళల్లో కోటి కాంతులు. కానీ మరుక్షణంలో ఆవిరైపోయాయి. సివిల్స్ పాస్ అయ్యి పెద్ద ఉద్యోగం చేస్తున్న అబ్బాయి నన్ను రిజెక్ట్ చేస్తాడేమో అని. ముందు హరితనే బయటికి వెళ్ళింది. ఆమె నడుము దాటిన జడ జగ్గన్న భాగాన్ని టచ్ చేస్తూ ఉంటే సూర్య గుండెల్లో అలజడి కలిగింది. ఆమె నెమ్మది సైలెన్స్ చూసి ఆ రోజు రాత్రి చూసింది ఈ అమ్మాయినే అయితే కాదు అని అనుకున్నాడు. హరిత ఏం మాట్లాడకుండా ఉండడం చూసి, ఏంటి ఫైట్ చేస్తేనే మాట్లాడతావు, ముద్దు పెట్టుకుంటావా, మామూలుగా చేయవా అని అడిగాక హరిత తన 2 కళ్ళు పెద్దవి చేసి చూసింది. తన పళ్ళన్నీ కనిపించేలా అందమైన నవ్వు నవ్వాడు సూర్య. ఫిక్స్ అవ్వు పిల్ల, మన ఫస్ట్ నైట్ రోజు నువ్వే లీడ్ తీసుకోవాలి అని చీర జాకెట్ మధ్యలో కనిపిస్తూ కనువిందు చేస్తున్న సన్నజాజి తీగలాంటి నడుముని తన మున్నువేళతో స్పృశించి ఆ వేళని తన పెదవులకి ఆనించుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. హరిత మొహం సిగ్గుతో కెంపు వర్ణం దాల్చుకుని ముడుచుకుపోయింది. ఆ రాత్రి సూర్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉషకి ఫోన్ చేసి అడిగింది. ఉష ఏది దాయకుండా అన్నీ చెప్పి, ఇంకేం నీ రొట్టె విరిగి నేతిలో పడింది అనుకున్నట్లే పెద్ద ఆఫీసర్ని చేసుకోబోతున్నావు అనగానే తనని అవమానించిన అభిరామ్ గుర్తొచ్చాడు. తన కళ్ళల్లో నిలిచింది కన్నీరు. ఏదో నిర్ణయం తీసుకుని పరశురామ్ గారి దగ్గరికి వెళ్ళి సూర్య నెంబర్ తీసుకుని టెక్స్ట్ మెసేజ్ చేసింది, రేపు కలవమని. అటు సూర్య ప్లేస్ టైం డిసైడ్ చేసి చెప్పగానే హరిత ఒప్పుకుంది. సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం అందంగా కనిపిస్తుంది. నెల్లూరులోని మైపాడ్ బీచ్లో ఒక చోట కూర్చుని ఆ సుందర దృశ్యాన్ని చూస్తుంది హరిత. ఆమె వచ్చిన 20 నిమిషాలకి వచ్చాడు సూర్య తేజ. వచ్చి పక్కనే కూర్చుని, ఇలా సైలెంట్గా ఉన్న అమ్మాయిని కాదే నేను ఇష్టపడింది అని అన్నాడు. నా బయోగ్రఫీ తెలిస్తే నన్ను పెళ్లి చేసుకోలేండి అని తన స్టడీస్లో ఎంత వీక్నో చెప్పింది. అంతా విన్న సూర్య, నేను నీకేమీ ఉద్యోగం ఇవ్వడం లేదే, నీ చదువు సంధ్యల గురించి తెలిసి పెళ్లి చేసుకోవడానికి. నాకు నువ్వు నచ్చావు. నీ ప్రెజెన్స్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. నీ స్పర్శ నాలో నాకే తెలియని కోణం పరిచయం చేసింది. ఇక నాలో కలిగే సంఘర్షణకి నువ్వే బాధ్యత తీసుకోవాలి అని హరిత చెయ్యి మీద తన చేతిని ఉంచాడు సూర్య. నిజంగానే మీకు నా స్టడీస్ గురించి అవసరం లేదా? మరి మరొక 2 అబ్బాయిలు నా చదువు సక్సెస్ గురించి హేళన చేశారు. నాకు చాలా బాధగా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటే మీకు సమాజంలో అంత గౌరవం దక్కకపోవచ్చేమో అంది హరిత. సక్సెస్ అంటే ఏమిటి? అచీవ్మెంట్ అంటే ఏం సాధించాలి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతూ ఉంటారా? అలా అని తన జీవితాన్ని అక్కడే ఆపేస్తారా? అచీవ్ చేయడం అంటే ఎప్పుడూ పేపర్లో టీవీలలో రావడం కాదు. మన అనుకునే వాళ్ళకి సంతోషం పంచడం కూడా అచీవ్మెంట్నే. నీ పుట్టుకతో నీ పేరెంట్స్కి సంతోషం కలిగించావు. నీ క్యూట్ యాక్షన్తో స్నేహంతో ఫ్రెండ్స్లో సంతోషం కలిగించావు. అలాగే ఒక ప్రేయసిగా నా మనసును గెలుచుకున్నావు. నా భార్య అయ్యి నా ఇంటిని ఫ్యామిలీని ముఖ్యంగా నన్ను నీ గుండెలో పెట్టుకోగలవు. నాకు నమ్మకం కలిగేకే నేను ఈ ప్రపోజల్ తెచ్చాను. నీకు కూడా నమ్మకం ఉంటే నా చేతిని అందుకో అని తన చేతిని ముందుకు చాచాడు సూర్య. అందంగా నవ్వుతూ అతని చేతుల్లో చేతిని కలిపింది హరిత. ఈసారి డిగ్రీ పరీక్షలు అత్యంత శ్రద్ధగా రాసింది. పరీక్షలు అవ్వడమే ఇద్దరికి ముహూర్తాలు కుదిరి పెళ్లి పీటలు ఎక్కారు.
సూర్య, హరితలు రిసెప్షన్, వ్రతం అన్నీ కంప్లీట్ అయ్యాక వాళ్ళ మొదటి రాత్రిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హరితకి సూర్య మాటలు గుర్తొచ్చాయి. "మనం మొదటి రాత్రి నువ్వే లీడ్ తీసుకోవాలి" అని. భయంతో ఒళ్ళంతా కంపించింది. ఈ పోలీసోడు అలా ఎందుకు అన్నాడు? నేను ఆ రోజు అలా ప్రవర్తిస్తే అలా అన్నాడు అని తెగ చించుతుంది బుర్రని. "ఏ హరాలు" అని వచ్చింది ఉష. "పొద్దుననగా వస్తా అన్నదానివి ఇప్పుడు వచ్చావా" అని మొహం ముడుచుకుని పెదాలు బిగబట్టింది కోపంగా. నేను అప్పుడే వచ్చానే. కింద చాలా ఇంట్రెస్టింగ్‌గా టాపిక్ డిస్కషన్ జరుగుతూ ఉంటే వింటున్నాను. అందుకే లేట్ అయింది అంది ఉష. "అవునా? అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి?" అడిగింది హరిత. "అందరూ మీ మొదటి రాత్రి గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు" అంది ఉష. "ఛీ! ఏం మాట్లాడుతున్నావే? మా ఫస్ట్ నైట్ గురించి అందరూ ఎందుకు డిస్కస్ చేస్తారు" అని బెడ్ అంచున కూర్చుని అడిగింది హరిత. "సూర్య గారికి డ్యూటీ ఉందట. కేరళ వెళ్ళే పని పడిందట. ఫస్ట్ నైట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు అని పెద్దవాళ్ళు వాదిస్తున్నారు. సూర్య గారేమో నిన్ను కూడా తనతో తీసుకుని వెళ్తాను అంటున్నారు. మీ అమ్మా నాన్న నీ టూర్స్, ట్రిప్స్, సాహసయాత్రల గురించి తెలియక అమ్మాయి భయపడుతుంది అంటున్నారు" అనగానే హరిత కిందకి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉన్న సూర్య వెనుకగా నిలబడి "నేను ఆయనతో వెళ్తాను" అని అందరికీ వినబడేలా చెప్పింది. సూర్య కళ్ళల్లో గర్వం విరబూసింది. అందరూ గబాళ్ళున నవ్వుకున్నారు. అలా సూర్య, హరితల కేరళ ప్రయాణం మొదలయ్యింది. జర్నీ మొత్తం తమ చిన్ననాటి విషయాలు, స్కూల్ సంగతులు చెప్పుకుంటూ ఎమోషనల్గా దగ్గరయ్యారు. ఆ సాయంకాలం కేరళ అందాలు చూస్తూ బోట్ జర్నీ చేస్తూ ఆ సాయంత్రం గడిపి తమ కాటేజ్కి వెళ్ళారు. హరితకి గుండె జల్లుమంటుంది. తర్వాత జరగబోయే కార్యాన్ని తలుచుకుని. తనకి స్పేస్ ఇచ్చి సూర్య బయటకు వెళ్ళాడు. తలారా స్నానం చేసి వచ్చి సూర్య తన కోసం ప్రత్యేకంగా తీసుకున్న కనకాంబరం రంగు చీరలో ముద్దుగా తయారయింది. అప్పుడే డోర్ శబ్దమైంది. వచ్చింది సూర్య అని తెలిసినా హరిత వెనక్కి తిరిగి సిగ్గుల మొగ్గే అయింది. కళ్ళు రెండు దాచుకుని సూర్య నవ్వుతూ వచ్చి ఆమె జడలో తాను తెచ్చిన మల్లెపూలు పెట్టి ఆ పరిమళం తన గుండెలో నిండుగా పీల్చుకున్నాడు. తెల్లగా మెరుస్తున్న నడుము మడతలను తన మునివేళ్లతో తడిమి మెడ వెనుక తన పెదవులను ఆనించాడు. తియ్యటి మైకం కలిగింది హరితలో. సూర్య మూసి ఉన్న హరిత కళ్ళ మీద ముద్దులు పెట్టి తన చేతులతో తనులతలా ఉన్న ఆమె సోయగాన్ని చేతులతో ఎత్తుకుని మంచం మీద ల్యాండ్ చేశాడు. అలా కూర్చున్నప్పుడు ఆమె తెల్లటి పాదాలు మరింత అందంగా కనిపించాయి. తన జేబులో నుండి పట్టీలు తీసి ఆమె కాలికి అలంకరించి తన ముద్దు ముద్రలు వేశాడు. మోకాల మీద తల ఆనించి సూర్యని ప్రేమగా చూసింది హరిత. ఆ చూపులకి కరిగిపోయి సూర్యని హత్తుకుపోయింది. ఆమెని గుండెల్లో దాచుకుని ఆ రాత్రి అందమైన రాత్రిగా మలుచుకున్నారు. ఒకరిలో ఒకరు ప్రేమగా కలిసిపోతూ హరిత పెదవి మీద పుట్టుమచ్చని తన మీసాలతో రాస్తూ అల్లరి పెట్టాడు సూర్య. గలగలామని నవ్వింది. "ఇప్పుడు చెప్పు, కేవలం టీవీలో చూసి నన్ను ఇష్టపడ్డావా?" అడిగాడు సూర్య. అవును, నేరుగా చూసింది లేదు" అంది హరిత. "నీకేం ప్లాన్స్ ఉన్నాయా? నాతో చెప్పు హరి. చదువుకోవాలని ఉన్నా, ఏదైనా బిజినెస్ థాట్స్ ఉన్నా నాతో చెప్పు" అని నుదుటి మీద ముద్దు పెడుతూ అడిగాడు సూర్య. అతని మీద ప్రేమ ఎక్కువై సూర్య పెదవులు అందుకుంది హరిత. సూర్య తన అణువణువు తాకుతూ మత్తెక్కిస్తూ ఉంటే ఇంకా ఇంకా సూర్యని దగ్గరికి అదుముకుంటూ ఆ రాత్రి తెల్లవారులు జాగారం చేశారు. అలా పొద్దున పోలీస్ డ్యూటీ చేసి రాత్రి భర్త డ్యూటీ చేసి వారం రోజులు అక్కడే ఉండి వెళ్ళిపోయారు. సూర్య, హరిత ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇది అండి సింపుల్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మేము ఇంత కష్టపడి స్టోరీస్ రాసి మీకు అందిస్తున్నందుకు మీ ఈ విలువైన హెల్ప్ మాకు చాలా అవసరం. ప్లీజ్ హెల్ప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.